జీవాన్నిచ్చే నది కోసం జీవితాలను నాశనం చేస్తున్నారు. బ్రతుకునిచ్చే నది పేరున బ్రతుకుల్ని ఛిద్రం చేస్తున్నారు. ముచుకుందా నదిగా పిలిచే మూసీ నది ప్రక్షాళన లక్షల మంది జీవితాలను రోడ్డున పడేస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు నులుముతోంది. మూసీకి ఉన్న అతిపెద్ద సమస్య కాలుష్యం. ఆ కాలుష్యాన్ని నియంత్రించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ జలాలను శుద్ధి చేయడానికి 4,000 కోట్లతో 32 మురుగునీరు శుద్ధి ప్లాంట్లను మొదలుపెట్టింది. పారిశ్రామిక వ్యర్థాలను మూసీలోకి వదలకుండా నిబంధనలను తీసుకొచ్చింది. కానీ పాలన తెలియని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసలు సమస్య పక్కకు పోయింది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు దోచుకొని దాచుకోవటానికి వేదికైంది. వాటర్ మేనేజ్మెంట్ విధానాలు గాల్లో కలిసిపోయాయి. 50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి 70,000 కోట్లకు పెంచి with a project cost of ₹70,000 crores 6 నెలల్లో 1,50,000 కోట్లకు తీసుకెళ్లింది. ఎవరి కోసం? మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని 16,000 కోట్ల ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు దేనికోసం? మూసీ కన్నా అతిపెద్దది అత్యంత కాలుష్యమైన గంగా నది ప్రక్షాళనకు నమో గంగా ప్రాజెక్టుకు కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు అవుతుంటే మూసీ నదికి మాత్రం కిలోమీటర్కి 2,700 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వాళ్ళని ఏ పాలసీ లేకుండా జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఫండ్ కోసం జరుగుతున్న ఈ దారుణాన్ని తెలంగాణ గుర్తుపెట్టుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల మీద గొంతు చించుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో తెగబడ్డ బుల్డోజర్ల మీద నోరు మెదపడేంటి? పేదల జీవితాలు రోడ్డున పడుతున్న రాహుల్ గాంధీ పలకడేంటి? దశాబ్దాలుగా పేదరికాన్ని దూరం చేయలేని కాంగ్రెస్ పేదల్ని దూరం చేసే పనికి శ్రీకారం చుట్టింది. గరీబీ హఠావో అనే కాంగ్రెస్ నినాదం గరీబియోంకో హఠావోగా మారింది.